హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రం గురించి, ఆయన పక్కన నటించబోయేటటువంటి హీరోయిన్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం నందమూరి నరసింహం NBK 109 చిత్రం యొక్క షూటింగ్ని రాజస్థాన్లో షూటింగ్ శరవేగంతో జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే నందమూరి బాలకృష్ణ చిత్రరంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 30వ తేదీన ఘనంగా వేడుకలను నిర్వహిస్తున్నారు చలనచిత్ర బృందం వారు. ఈ సందర్భంగా ఆగస్టు 30వ తేదీన జరిగేటువంటి ఆ సభలో నందమూరి మోక్షజ్ఞ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి డేట్ని, షూటింగ్ విషయాలని అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ. అంతేకాకుండా నందమూరి మోక్షజ్ఞ యొక్క మొదటి చిత్రంలో నందమూరి మోక్షజ్ఞ ప్రక్కన హీరోయిన్ గా నటించబోతున్నది శ్రీదేవి కూతురైనటువంటి ఖుషీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నది. ఇది వాస్తవమని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఇప్పటికే శ్రీదేవి మొదటి కూతురు జాన్వీ కపూర్ చలనచిత్రంగా ప్రవేశం చేసి సంచలనాన్ని సృష్టిస్తున్నది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ కపూర్ మన నందమూరి నరసింహం తనయుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞ పక్కన హీరోయిన్ గా నటించబోతుంది. అది కూడా మొదటి చిత్రంలో నందమూరి మోక్షజ్ఞ పక్కన హీరోయిన్ గా నటించడానికి సిద్ధమవుతున్నది. ఇది ఒకంత నందమూరి అభిమానులకి పండగ అని చెప్పాలి. ఎందుకంటే నందమూరి మోక్షజ్ఞ కూడా మొదటి చిత్రం, అదేవిధంగా శ్రీదేవి రెండో కూతురు అయినటువంటి ఖుషీ కపూర్కి కూడా మొదటి చిత్రం అవటం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అన్ని విషయాలని అధికారికంగా ప్రకటించబోతున్నాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే 30వ తేదీ వరకు కొంచెం వెయిట్ చేయక తప్పదు మనందరికీ. ఇది ఏమైనా ఇప్పుడు చలనచిత్ర రంగంలో ఈ విషయం మాత్రం సంచలనాన్ని సృష్టిస్తున్నది. చలనచిత్ర నిర్మాతల్లో ఆనందాన్ని, ఆసక్తిని పెంచేస్తున్నది.